చెప్పాల్సింది చెప్పేశారు వాళ్ళ సాక్షి ద్వారా, మాట్లాడాల్సింది మాట్లాడేశారు. మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళు చెప్పేసింది అయితే ఒకటే, మర్డర్ జరిగింది ఆస్తి కోసం, ఆస్తి పేపర్ల కోసం, సిబిఐ చెప్పింది ఇది. దాంట్లో తర్వాత వచ్చింది సిబిఐని మళ్ళీ చంద్రబాబు మేనేజ్ చేసి ఇదంతా చేయించే ప్రయత్నం చేశాడు అని చెప్పేశారు. ఇక అంతకు మించి ఎక్కువ దాని మీద ఆన్సర్ చేయడానికి ఏం లేదు. రోజు ఇదే అంటే రోజు అదే చెప్పాలి, ఇంకేముంది అంతకు మించి. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా కుటుంబం పరువో, లేదంటే వైఎస్ కుటుంబం పరువో, లేదంటే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగతం ఇది ఇంకా ఆ లైన్ ఉందా? అంతవరకు ఆలోచించి సైలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉందా? షర్మిల మాట్లాడేస్తున్నారు, కేసు కూడా అందరికీ తెలుసు. అది కాదు, ఇప్పుడు బేసిక్ గా ఆవిడకి ఇంకొక టాపిక్ లేదు, షర్మిలకు ఇంకొక టాపిక్ లేదు, ఇంకో పాయింట్ లేదు, ఇంకొక అవగాహన లేదు. కానీ అది అవినాష్ రెడ్డికి డామేజ్ తెచ్చి పెట్టట్లేదా? ఎందుకు లేదు, డామేజ్ ఖచ్చితంగా అయ్యింది. అందుకనే జనం నమ్ముతారా నమ్మరా అన్నటువంటిది రేపు ఎన్నికల్లో తేలుతుంది అంతే. అంటే దానికి ఇంకా ప్రత్యామ్నాయం ఏం లేదా వైసీపీ దగ్గర? అవినాష్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడానికో ఆయన ఏం అనుకూలంగా మాట్లాడడానికి ఏముంది? ఆవిడ మర్డర్ చేయలేదు, చేశాడో చేయలేదు అతనే చెప్తున్నాడు కదా, నేనే మర్డర్ చేయలేదురా బాబు, నన్ను నేనేం ఇరికిస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఇంకేం మాట్లాడతారు అంతకు మించి? కౌంటర్ ఇంకంతకు మించి ఏం చేయగలుగుతారు వాళ్ళు? రోజు ఆవిడ అదే చెప్తుంది, రోజు వీళ్ళు అదే చెప్పాలి. దానికంటే కూడా మేము ఇదిగో నియోజకవర్గానికి ఇది చేసాం, ఇదిగో అక్కడికి అదేదో కాలేజీ తెచ్చారు, మెడికల్ కాలేజీ ప్లాన్ చేశారు, అట్లా రోడ్లు వేయించాడు, అక్కడ మంచినీళ్ళు తీసుకొచ్చాడు, అయ్యే చెప్పుకుంటాం బెటర్ గాని మర్డర్